దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవుని వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం, దేవుని చేతిలో రాజకీయ మకుటంగా ఉందువు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడింది. ఈ దినపు వాగ్దానం, దేవుని చేతిలో, మనం దేవుని చేతిలో ఉంటే రాజకీయ మకుటముగా అంటే దేవుని ఇష్టం నెరవేర్చిన బిడ్డలుగా, దేవుని చేత నెరవేర్చబడిన ఎలా ఉంటామండి? ఆయన్ని గొప్ప ఆరాధించి గొప్ప కృప దేవుడు మనకు దయచేస్తాడు. రాజకీయ మకుటంగా అంటే మనం ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. అందుకే ఆయన చేతులు మనం ఉన్నప్పుడు, ఆయన చేతిని మనం పట్టుకుని నడిస్తే మనం ఎప్పుడు తొట్టిల్లిపోం. మనం పట్టుకుంటే కాదు, ఆయనే మన చేతిని పట్టుకుని నడిపించాలి. దావీదు దేవుడు చేయబట్టి నడిచాడు కాబట్టి అతను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి రాజకీయ మకుటంగా చేశాడు దావీదుని. ఆమేన్. అతను ఎక్కడో గొర్రెల దొడ్లు ఉండి అతను తీసుకొచ్చి రాజకీయ రాజుని చేశాడు. అలాగే మనల్ని కూడా ఆయన చేతిలో కానీ దీనత్వం కలిగి ఉంటే మనల్ని కూడా గొప్ప రాజకీయ మకుటంగా చేస్తాడు. అందుకే అక్కడ ఏమన్నాడు, నువ్వు యెహోవా చేతిలో భూషణ కిరీటం. ఆయన చేతిలో ఎప్పుడు కూడా ఆయన చేతిలో మనం ఉండాలి. మనం పట్టుకుని మనం విడిచిపెట్టేస్తాం అని చెయ్యి, ఆయనే పట్టుకోవాలి. మన చెయ్యి ఆయన పట్టుకుంటే కడ వరకు నడుస్తాం. కాబట్టి మన చెయ్యి ఆయన చేతులు పెడితే రాజకీయ మకుటంగాను, ఆయన భూషణంగా ఉంటాడు. చేతుల భూషణ కిరీటంగా చేస్తాడండి దేవాదేవుడు. కాబట్టి ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. దేవుడు గొప్ప కార్య నీ జీవితంలో, నీ కుటుంబంలో జరిగించే కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు నాతో ఏకపించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగండు పరిశుద్ధుడా, నీకు వందనాలు. గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు నీకు స్తోత్రం. అయ్యా ఈ దినమంతా మిమ్మల్ని మా చేతి పనులు మీ వెళ్ళే ప్రతి పనులు జయాన్ని విజయాన్ని దుష్టుడు సాతాండు ఎటువంటి గలబీలు చేయకుండా మా చుట్టూ మీకు కంచె నీ అభిషేకం, నీ ఆత్మ పరిశుద్ధ మాపకం మీ వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని విజయాన్ని దయచేయండి ప్రభా. మా చుట్టూ మీకు కంచివేయండి. పని భారం ఒత్తిడిలకు సహాయం చేయండి. బలహీనంగా బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో పాటు విడుదల దాచండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. చేతబడి చెల్లంగి చేతులు మనసు చేతి బాధ విడుదల దాచండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశ్రయించి కృప చూపించమని ఈ దినమంతా మీరు ఎక్కల చాటును భద్రపరిచి దాచి కాచి కాపాడమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.